హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ పాపులర్ ప్రసాద్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బిగ్ బాస్ సీజన్ 8 మరో లేటెస్ట్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. హౌస్లోకి వెళ్ళబోయే 10 కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ గురించి ఈ వీడియోలో మనం ఎక్స్క్లూజివ్గా డిస్కషన్ చేసుకుందాం. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో చాలా తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇంకా మన వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళబోయే కంటెస్టెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పటికే ఆల్రెడీ బిగ్ బాస్ మేనేజ్మెంట్ టీమ్ కంటెస్టెంట్స్తో ఇంటర్వ్యూస్ అనేవి డన్ అవ్వడం జరిగాయి, కంప్లీట్ అయ్యాయి. బట్ కాకపోతే ఇంకా వాళ్ళకి కన్ఫర్మేషన్ మెయిల్ అయితే వెళ్ళలేదు. కన్ఫర్మేషన్ మెయిల్ ఎందుకు వెళ్ళలేదంటే బిగ్ బాస్ ఇక్కడ ఒక థింకింగ్ అయితే చేయడం జరుగుతుంది. చాలామంది కంటెస్టెంట్స్ని అయితే ఇంటర్వ్యూ చేయడం జరిగింది బిగ్ బాస్. బట్ అందరినీ హౌస్లోకి పంపించదు. వాళ్ళల్లో కొంతమందిని ఫిల్టర్ చేసి వాళ్ళు మాత్రమే హౌస్లోకి పంపిస్తుంది. వాళ్ళకి మాత్రమే కన్ఫర్మేషన్ మెయిల్ అయితే వస్తుంది. ఇంకా బిగ్ బాస్ ఎలా సెలెక్ట్ చేస్తుంది కంటెస్టెంట్స్ అంటే ఎవరైతే హౌస్లోకి వెళ్ళిన తర్వాత టాస్కులు వెల్ అండ్ గుడ్గా పర్ఫామ్ చేయగలుగుతారో, ఎవరైతే ఫన్తో కంటెంట్ క్రియేట్ చేయగలుగుతారో, ఎవరైతే వాళ్ళ యొక్క ఎమోషన్స్ని పండించగలుగుతారో, ఎవరైతే నటించగలుగుతారో, ఎవరైతే సూపర్ కంటెంట్ బిగ్ బాస్ హౌస్కి ఇస్తారో అలాంటి వాళ్ళని బిగ్ బాస్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక ఫైనల్గా మనం చూసుకుంటే హౌస్లోకి వెళ్ళబోయే కంటెస్టెంట్స్ ఎవరెవరంటే 10 కంటెస్టెంట్స్ గురించి ఈ వీడియోలో మీకు చెప్తాను. వీళ్ళు 99.99% హౌస్లోకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. ఫస్ట్ మనం చూసుకుంటే కంటెస్టెంట్స్కి కన్ఫర్మేషన్ మెయిల్ ఎప్పుడు వస్తుందంటే సీజన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు ఆ సీజన్ స్టార్ట్ అవ్వబోయే 10 రోజుల ముందైతే కంటెస్టెంట్స్కి కన్ఫర్మేషన్ మెయిల్ అయితే వస్తుంది. అంటే ఈ మంత్ లాస్ట్ వీక్లో అయితే ఆగస్ట్ లాస్ట్ వీక్లో అయితే కన్ఫర్మేషన్ మెయిల్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా కంటెస్టెంట్స్ ఎవరో మనం మాట్లాడుకుంటే ఫస్ట్ జబర్దస్త్ పవిత్ర అయితే హౌస్లోకి వెళ్ళబోతుంది. నెక్స్ట్ అంజలి పవన్ కూడా హౌస్లోకి వెళ్తుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే అనిల్ గీలా యూట్యూబర్ కేటగిరీ నుంచి అనిల్ గీలా అయితే వెళ్ళబోతున్నాడు. నెక్స్ట్ సీరియల్ యాక్టర్ ఇంద్రానీల్ కూడా హౌస్లోకి వెళ్తున్నాడు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఆర్టిస్ట్ సనా కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే రీతూ చౌదరి కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళబోతుంది. నెక్స్ట్ సింగింగ్ ఫీల్డ్ నుంచి మనం చూసుకుంటే సింగర్ సాంకేత్ అయితే హౌస్లోకి వెళ్ళబోతున్నాడు. నెక్స్ట్ ప్రతి సీజన్లో మోడలింగ్ ఫీల్డ్ నుంచి కూడా సెలెక్ట్ చేయడం జరుగుతుంది బిగ్ బాస్ మేనేజ్మెంట్ టీమ్. ఈసారి మోడలింగ్ ఫీల్డ్ నుంచి ఒక మేల్ కంటెస్టెంట్స్ని అలాగే ఇంకో ఫీమేల్ కంటెస్టెంట్ని సెలెక్ట్ చేయడం జరిగింది. మనం మేల్ కంటెస్టెంట్ చూసుకుంటే సయ్యద్ రోహాన్ హౌస్లోకి వెళ్ళబోతున్నాడు. అలాగే ఫీమేల్ కంటెస్టెంట్ చూసుకుంటే ఊర్మిళ చౌహాన్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళబోతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే సీరియల్ యాక్టర్ దీపిక కూడా వెళ్ళే ఛాన్స్ అయితే హయ్యర్గా ఉంది. ఎందుకంటే ఈవిడ యొక్క ఫన్నే కానీ ఈవిడ యొక్క మాట విధానమే కానీ ప్రతి ఒక్కటి చాలా ఫన్ ఎక్కువగా క్రియేట్ చేస్తుంది. సో బిగ్ బాస్ ఈమెను కూడా సెలెక్ట్ చేసే ఛాన్స్ అయితే హయ్యర్గా ఉంది.